హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. 10th క్లాస్ హాల్ టికెట్ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం మనం. ఫోన్లో మీరు క్రోమోని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాయాలి BSC తెలంగాణ .gov.in 2025 ఇలా మీరు రాస్తుంటే కింద కూడా వస్తుంది. అక్కడ నుండి కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా క్లిక్ చేసుకుందాం. ఇలా కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. అక్కడ రాసింది ఉంటుంది BSC తెలంగాణ-తెలంగాణ.gov.in అని. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇలా కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 హాల్ టికెట్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ దాన్ని మనం క్లిక్ చేసేసుకుందాం. ఇలా క్లిక్ చేయగానే మళ్ళీ కొత్త విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 4 కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనమాట, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి. రెండోది ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్స్ అనమాట. థర్డ్ వచ్చేసి ఓపెన్ స్కూల్ OSSC హాల్ టికెట్ డౌన్లోడ్ అనమాట. ఫోర్త్ వచ్చేసి వెకేషనల్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనమాట. మనము ఫస్ట్ వన్ అనేది క్లిక్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా వెళ్ళినాం కాబట్టి ఫస్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే కొత్త పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్లో డిస్టిక్, స్కూలు నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ మీ డిస్టిక్, మీ స్కూల్ ఏ డిస్టిక్లో వస్తుందో కరెక్ట్గా డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ అన్నీ రాసినవి ఉంటాయి కాబట్టి మీకు రాయాల్సిన అవసరం లేదు. తర్వాత స్కూల్ నేము, మీరు ఏ స్కూల్లో అయితే చదువుకుంటారో ఆ స్కూల్ పేరు అనేది ఇక్కడ రాసింది ఉంటుంది. కరెక్ట్గా మీరు మీ స్కూల్ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ చాలా మంచిగా వచ్చింది. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ మర్చిపోయినా, పోగొట్టుకున్నా వెంటనే ఇలా అందరి దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి వెంటనే ఇలా ఆన్లైన్లో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో జిరాక్స్ షాప్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి జిరాక్స్ తీయించుకొని వెంటనే వెళ్ళొచ్చు అనమాట. మీరు ఏ స్కూల్లో అయితే చదువుతారో ఆ స్కూల్ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆ స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ రాయాల్సిన అవసరం కూడా లేదు, అన్ని స్కూల్ పేర్లు ఉంటాయి అన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేము, ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్స్ కూడా అన్నీ అక్కడ రాసి ఉంటాయి. ఇక్కడ నేమ్స్ అన్నీ ఆల్ఫాబెట్లో రాసినవి ఉంటాయి కాబట్టి ఈజీగా మీ పేరు అనేది దొరుకుతుంది. సో ఇక్కడ నేను పేరు అనేది వెతుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేటు ఏ రోజైతే మీరు పుట్టినరో ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, మీరు ఏ నెలలో అయితే పుట్టినరో ఆ నెల అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్, సంవత్సరము, ఏ సంవత్సరంలో మీరు పుట్టిరో ఆ సంవత్సరం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ హాల్ టికెట్లో ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ కరెక్ట్గా ఉందా, మీ నాన్న పేరు కరెక్ట్గా ఉందా, మీ అమ్మ పేరు కరెక్ట్గా ఉందా, మీ పేరు అంటే స్టూడెంట్ పేరు కరెక్ట్గా ఉందా, మీ స్కూల్ పేరు కరెక్ట్గా ఉందా, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత కింద సైడు ఎక్కడైతే మీ సెంటర్ పడుతుందో ఆ సెంటర్ స్కూల్ నేమ్ అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ హాల్ టికెట్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు రెండో పద్ధతి అనేది చూద్దాం మనం. ఈ లింక్ అనేది మీ స్కూల్ నుండి మీ టీచర్సే ప్రొవైడ్ చేస్తారనమాట. దీని మీద క్లిక్ చేయంగానే ఇలా 4 కాలమ్స్ సేమ్ అలాగే ఓపెన్ అయిపోతాయి. రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్స్, సెకండ్ వచ్చి ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్స్, థర్డ్ వచ్చి ఓపెన్ స్కూల్ అంటే OSSC హాల్ టికెట్ డౌన్లోడ్స్, ఫోర్త్ వెకేషనల్ హాల్ టికెట్ డౌన్లోడ్స్. మనం రెగ్యులర్గా వెళ్ళినాం కాబట్టి ఫస్ట్ వన్ అనేది క్లిక్ చేద్దాం. ఫస్ట్ది రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్స్ అని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోతుంది కొత్త పేజు. ఇక్కడ ఫస్ట్ రాసింది కదా డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన స్కూల్ ఏ డిస్టిక్లో అయితే వస్తుందో అక్కడ అన్ని డిస్టిక్ పేర్లు రాసి ఉంటాయి. కరెక్ట్గా ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కూల్, మీరు ఏ స్కూల్లో అయితే చదువుకుంటారో ఆ స్కూల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని స్కూళ్ళ పేర్లు రాసి ఉంటాయి. కరెక్ట్గా మీ స్కూల్ పేరు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అన్ని స్కూల్ పేర్లు రాసి ఉన్నాయి.
ఆ డిస్ట్రిక్ట్‌లో ఎన్నైతే స్కూల్స్ వస్తాయో అన్ని స్కూల్ పేర్లన్నీ ఇక్కడ రాసుండుంటాయి. కొంచెం ఓపికతోటి కరెక్ట్‌గా మీ స్కూలు నేమ్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 లింక్స్ అనేటివి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ సహాయంతోటి మీరు డైరెక్ట్‌గా మీ హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని మీ మొబైల్‌లోనే సేఫ్‌గా ఉంచుకోవచ్చనమాట. ఒకవేళ మీరు ఎగ్జామ్ హాల్‌కెళ్ళినప్పుడు మీ హాల్ టికెట్ మర్చిపోయినా, పోగొట్టుకున్నా అక్కడున్న టీచర్ తోటి ఇలా ఆన్‌లైన్‌లో మీ హాల్ టికెట్ అనేది చూయించి కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ తీసుకోవచ్చనమాట. ఆ మేడము పర్మిషన్ ఇవ్వొచ్చు. అలాగే వేరే వాళ్ళతోటి మీ హాల్ టికెట్ జిరాక్స్ తీయించుకొని మీకు హెల్ప్ కూడా చేయొచ్చనమాట. సో, ఇలా మీరు స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేము అంటే స్టూడెంట్ నేము విద్యార్థి పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని నేమ్స్ రాసినవి ఉంటాయి. ఆల్ఫాబెట్లో ఉంటాయి కాబట్టి పేరు వెతుక్కోవడానికి ఎక్కువ ఇబ్బంది అవ్వదు. ఈజీగా మీ పేరు అనేది దొరికిపోతుంది. కరెక్ట్గా మీ పేరే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడుందో వెతుక్కొని. ఇప్పుడు ఇక్కడ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ అంటే మీరు ఏ రోజైతే పుట్టినరో ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ కూడా అన్నీ రాసి ఉంటాయి. కరెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టినరో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ అంటే నెల, మీరు ఏ నెలలో అయితే పుట్టినరో ఆ నెల అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సంవత్సరము అంటే ఇయర్, మీరు ఏ సంవత్సరంలో పుట్టినరో ఆ సంవత్సరం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ సంవత్సరం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా డీటెయిల్ రాసుకున్న తర్వాత కింద డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది డిస్టిక్, ఫాదర్ నేము అంటే మీ నాన్న పేరు కరెక్ట్గా ఉందా లేదా, మదరు అంటే తల్లి పేరు కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత విద్యార్థి పేరు, స్కూల్ పేరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కింద మీరు ఎక్కడైతే సెంటర్ పడుతుందో ఆ స్కూల్ పేరు అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఏ వీడియో నేను కొత్తగా అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.